చంద్రబాబు ఎప్పుడూ వ్యక్తిగత ఎజెండాతోనే పనిచేస్తాడే తప్ప ఎవరో ఏదో చెప్పారని చేయడని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలు ఏమైనా పర్లేదని, ఆయనకు మాత్రం 29 గ్రామాల అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలని ఆరోపించారు. ఓ పక్క దుబారా ఖర్చులు తగ్గించాలని పిలుపునిచ్చి తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ వేరువేరుగా ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రూల్స్ పెడతారే కానీ ఫాలో అవ్వడని, రాష్ట్ర ప్రజలకు కూడా పలు సందర్భాల్లో అనుభవం అయిందని ఆయన తెలిపారు. ఋషికొండకు బోడిగుండు కొట్టించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడారు సార్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఉత్తరాంధ్రకే గుండు కొట్టేస్తున్నాడు సార్ అని అంటున్నారు. చూసాం, సింహాచలం కొండలు ఒక పక్క, భీముల్లో కొండలు ఒక పక్క, మధురవాడలో కొండలు ఒక పక్క, ఎండాడలో కొండలు, ఋషికొండ వైపు కొండలు. ఏ కొండ కనిపించినా గుండు కొట్టేద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీని మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం, వారు దోచుకున్నటువంటి భూముల మీద, వారు చేస్తున్నటువంటి అక్రమాల మీద, వారు కేటాయిస్తున్నటువంటి 99 పైసల భూముల మీద, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తుంది. అవసరమైనటువంటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ తాలూకా ఈ తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ప్రసంగాల్ని ప్రజల ముందు పెట్టి వారిని మభ్యపెట్టి ఏదో రాష్ట్రానికి మేలు చేస్తున్నాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ఆ ఆలోచనని మానుకోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, వాస్తవంగా ప్రజలకి ఈరోజు దేశంలో పెట్రోల్ రేట్స్ హైయెస్ట్ ఈ దేశంలో ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 113 రూపాయలు పెట్రోల్ ఈరోజు లీటరు. ఏ రాష్ట్రంలో 113 రూపాయలు దాటి ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్పితే. మిగిలిన రాష్ట్రాల్లో 110, 109, 108 ఉంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో హైయెస్ట్ రేట్స్ ఉన్నటువంటి ఆయిల్ రేట్స్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏంటి ఇది మీ ఘనత. వీటి మీద దృష్టి పెట్టండి, వీటి మీద శ్రద్ధ పెట్టండి, పెట్టి అప్పుడు మిగిలినటువంటి విషయాలు ప్రజలకు చెప్పి ఇదిగో మేము చేసినటువంటి ఘనత. మీకు గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఒక 50 రూపాయలు సిలిండర్ మీద దేశవ్యాప్తంగా పెంచితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ 50 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం కట్టి ప్రజల మీద భారం పడకుండా చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని. అది ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు. సో దయచేసి మేము ఫ్లైట్లో తిరగం, మేము 4 కార్లు తగ్గించుకున్నాం, 10 మంది సెక్యూరిటీని తగ్గించుకున్నాం, ఖర్చులు తగ్గించాం, దీనివల్ల రాష్ట్రానికి ఏదో అయిపోయింది, వేల కోట్ల రూపాయలు మిగిలిపోయి అనేటువంటి తప్పుడు ప్రచారం చేసి రియాలిటీలోకి వచ్చి ప్రజలకు మంచి చేసేటువంటి దాని మీద బుర్ర పెట్టమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా. ప్రధానమంత్రి ఆల్రెడీ ఒకటి కోరుతున్నారు, భారీ భవంతులు నిర్మాణాలు ఇలాంటివి ఏమి చేపట్టద్దు, ఖర్చులు తగ్గించాలని. మరి అమరావతి నిర్మాణాలు జరిగేవి కూడా భారీ భవంతులే కదా, దాని గురించి చంద్రబాబు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఆయన అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను. అసలు ఆయన ఉద్దేశం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంతో పని లేదు, ఈ రాష్ట్ర ప్రజలతో పని లేదు, 5,30,00,000 మంది ప్రజలతో అంతకన్నా పని లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలతో పని లేదు. ఆయనకి 29 గ్రామాలు, అమరావతి, అక్కడ ప్రాజెక్టులు, అక్కడ కాంట్రాక్టులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, ఈ చేసినటువంటి కేవలం ఈ 2 సంవత్సరాల్లో కేవలం అమరావతి కోసం 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటో అనేటువంటిది ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. కేవలం కాంట్రాక్టులు, అక్కడ మొబిలైజేషన్ అడ్వాన్సులు, అక్కడ రియల్ ఎస్టేటు. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఒక అమరావతికి ఆయనకి ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా ఉంటే చాలు అనేటువంటి అభిప్రాయంతో ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన నడుస్తూ ఉంది. ఇంత డబ్బు ఖర్చు చేసినప్పుడు 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలు ఆగిపోయినాయి. ఒక 5,000 కోట్ల రూపాయలు పెడితే 10 మెడికల్ కాలేజ్ పూర్తవుతాయి. ఎందుకు ఖర్చు చేయట్లేదు?
దాదాపు 7-8 ఫిషింగ్ హార్బర్లు ఆగిపోయినాయి. ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోయినాయి. మేము చేసి కంప్లీట్ అవుతుండగా మధ్యలో ఉండిపోయినటువంటి పాఠశాలలు ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ అలాగే ఉండిపోయినాయి, ప్రభుత్వ పాఠశాలలు అలాగే ఉండిపోయినాయి. సో దయచేసి చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్ట్లు ఏంటో అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఏదో చెప్పారంటే దాన్ని ఫాలో అయిపోయి ప్రజలకి దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి ఫాలో అయ్యేటువంటి వ్యక్తి కాదు. కేవలం ఆయన అవసరాలు, ఆయన వ్యక్తిగతమైనటువంటి అవసరాలు, ఆయన బినామీలు, ఆయన ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ఆయనకి పూర్తి దృష్టి ఉంటుంది అనేటువంటిది గత చరిత్ర నుంచి తెలుస్తున్నటువంటి విషయాలు. కాబట్టి అది అంతకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం ఆలోచిస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. థ్యాంక్ యూ.